కనుమ పండుగ విశిష్టత ఏంటో మీకు తెలుసా? దీనిని ప్రధానంగా పశువుల పండుగ అని పిలుస్తారు. ఏడాది పొడవునా పొలం పనుల్లో కష్టపడి మమంచి దిగుబడి రావటానికి రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువుల పట్ల కృతజ్ఞతను చాటుకోవటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పండుగ రోజున పశువులను అందంగా అలంకరిస్తారు. ఆవులో సకల దేవతలు ఉంటారని నమ్ముతూ హిందూ సంప్రదాయం ప్రకారం గోపూజ నిర్వహిస్తారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి 7 రోజుల పాటు ప్రజలను పశువులను రక్షిస్తారు. వర్షాలు తగ్గి ప్రజలు సురక్షితంగా బయటికి వచ్చిన రోజే కనుమ పండుగగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ పండుగని కనుమ పితృతర్పణం లేదా పెద్దల పండుగ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ పండుగ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. హిందూ ధర్మం ప్రకారం ఈ సమయంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని నమ్మకం. అందుకే చనిపోయిన వారికి ఇష్టమైన పదార్థాలను మరియు కొత్త బట్టలు ఫోటోల ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. కనుమ పండుగ విశిష్టత ఏంటో మీకు తెలుసా? దీనిని ప్రధానంగా పశువుల పండుగ అని పిలుస్తారు. ఏడాది పొడవునా పొలం పనుల్లో కష్టపడి మమంచి దిగుబడి రావటానికి రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువుల పట్ల కృతజ్ఞతను చాటుకోవటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పండుగ రోజున పశువులను అందంగా అలంకరిస్తారు. ఆవులో సకల దేవతలు ఉంటారని నమ్ముతూ హిందూ సంప్రదాయం ప్రకారం గోపూజ నిర్వహిస్తారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి 7 రోజుల పాటు ప్రజలను పశువులను రక్షిస్తారు. వర్షాలు తగ్గి ప్రజలు సురక్షితంగా బయటికి వచ్చిన రోజే కనుమ పండుగగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ పండుగని కనుమ పితృతర్పణం లేదా పెద్దల పండుగ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ పండుగ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. హిందూ ధర్మం ప్రకారం ఈ సమయంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని నమ్మకం. అందుకే చనిపోయిన వారికి ఇష్టమైన పదార్థాలను మరియు కొత్త బట్టలు ఫోటోల ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.